ఈ రోజున తెలంగాణకు సంబంధించి ఈ నాయకులు మాట్లాడే విధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజలు కానీ తాడేపల్లిగూడెం ఈ మధ్య తెలంగాణ డ్రైవర్లు పాప ఇబ్బంది పడతా ఉంటే జనసేన ఎమ్మెల్యేని కూర్చోబెట్టి అందరికీ ఆదుకునేవాళ్ళు. మీరు ఇలాంటి ప్రాంతీయతల మీద కానీ తీసుకొస్తే భారతదేశం సుస్థిరత చాలా దెబ్బతింటుంది. ప్రతిసారి మీరు ప్రాంతీయులు తీసుకొని వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మరాఠా వాళ్ళు, వీళ్ళు కూర్చోబెట్టి తమిళ అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడి దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే మీరు కూర్చోబెట్టి మాట్లాడితే మటుకు ఆఫీసర్లు ఎవరు పనిచేయలేరు. ఇక్కడున్న జర్నలిస్టులు అడిగిన ఒక్కొక్కరు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది తెలుగు వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు తెలంగాణ వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. మీరు మాట్లాడిన ఒకసారి ఇలా మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడతాం, కానీ ఇటంత దేశం ఎంతకాలం భయపడతారు, ఎంతకాలం విచక్షణ, ఎంతకాలంతో విభజిస్తారు. మీరు తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించిన తెలంగాణ విభజన వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి టార్గెట్ చేస్తాను. నేను భయపడతా ఉన్నా. నేను పార్టీ పెట్టానంటే చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం. ఒక కాంగ్రెస్ నాయకుడు ఐ లవ్ పాకిస్తాన్ డిబేట్ లో మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు ఈరోజు మీడియా ముందు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మోని దెబ్బతింటారని కామెంట్ చేస్తా ఉన్నారు. మనల్ని ఎవరు ఆపలేదు అంటే వీళ్ళందరికీ ఐ లవ్ పాకిస్తాన్ అంటే వీళ్ళకి అసలు లోపటి నుంచి మొత్తం కదులుతూ ఉంటారు అందరికీ. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మోని, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. అది పహల్గామ్లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సోకాల్ కాంగ్రెస్ ఎందుకైనా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపరా? ఇప్పుడు కూర్చోబెట్టి మీకు ఐలవ్ పాకిస్తాన్ వస్తుందా? మీకు ఆంధ్రాన్ని ద్వేషించండి, జనసేనను ద్వేషించండి, అక్కడెక్కడ దూరంగా బాంబులు పెట్టి పాకిస్తాన్ మీద మీరు ప్రేమించండి. అది కాంగ్రెస్ నాయకులు చేసేదా? ఎక్కడ మాట్లాడుతాను? ఎక్కడ ఆపుతారు? ఇది విభజన స్టార్ట్ అయితే ఒకసారి మెంటల్ స్టార్ట్ ఎక్కడ ఆగుద్ది? ఇది ఎట్టిపోద్ది? తిరిగి గడిల పాలన పట్టుకొస్తారా మళ్ళీ? మీరు తిరిగి దొరని కాలు ముక్తాను దొరని చెప్పాలా? మళ్ళీ అలాంటి పాలన పట్టుకొస్తారా మీరు? ఒకసారి ఇక్కడ ఆంధ్ర పవన్ కళ్యాణ్ వెళ్ళి జనసేనని కాదు, ఒకసారి భయపెట్టడం నాలాంటి భయపెడితే, నాలాంటి తోటలోకి వస్తే ప్రతి ఒక్కరి ఇంట్లోపలికి దూరుతారు. ఇది అందుకు నా మీద దాడి చేసి నాకు భయాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు ఇలాగే రెచ్చుకుంటాను. నేను పాలిటిక్స్కి వచ్చేవాళ్ళు కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో 2006లో బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఓ హాస్పిటల్ అపెండిక్స్ ఆపరేషన్ నేను కూర్చొని ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్ వస్తారా? అంటే నేను ఎందుకు వస్తాను సార్ అని. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు. నేను మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని మీ మీద అటాక్లు చేస్తారు. ఏ అటాక్ చేస్తాను? మీ మీద కేసులు పెడతారు దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పటిదాకా నేను నిర్ణయించుకుని నమ్మలేదు. నేను అందరిలాగే సగటు మన మల్లికార్జున లాగా చుంచుపెట్టిన మల్లికార్జున నేను అమాయకుని నమ్మా అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పారు అదే చేశారు. ఈరోజు బెదిరించేవాళ్ళు చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తా ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేకుండా గుర్తుపెట్టుకోండి. చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. తుపాకి ఇచ్చి వదిలేనంత ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి. భయపడి కాదు.
ఈ రోజు అదే చాలా మంది కాదు తెలంగాణ నాయకులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అంటే తెలంగాణ వచ్చేది కాదని, అలాంటి తెలంగాణ కోసం ప్రేమ కోసమే వచ్చి ఆ రోజు పోరాటం చేశాం. భీమరావు బాడ ఎవరిది? అక్కడ ఆంధ్రాలో ఉంటారు భీమరావు బాడలో. కాంగ్రెస్ పార్టీ భవన్, గాంధీ భవన్ పక్కన కూర్చొని ఎలక్స్ చేస్తా, ఆక్యుపై చేస్తా ఉంటే ఇంకెక్కడ స్థలం లేదా అని ఎందుకు మాట్లాడతాం అట్లా మాట? మీరు బెదిరిస్తా ఉంటే బెదిరిపోతామా మేము? ఇది ఒక కాంగ్రెస్ నాయకుడి గురించి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు కాంగ్రెస్ లో.